ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, ఈ రోజు మీ నియోజకవర్గంలో అమరవీరుల స్తూపం ఆవిష్కరణ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గతంలో మీరు అధికారంలోకి రాకముందు మాట ఇచ్చారు, ఈ రోజు మొత్తానికి మాట నెరవేర్చుకోవడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు, కొందరు చరిత్ర మరవలేని చరిత్ర ఉండే నాయకులు, మహనీయుల యొక్క విగ్రహాల ఆవిష్కరణ, అదేవిధంగా తెలంగాణకు విరోచిత పోరాటం చేసి అమరులైన కుటుంబాలు, ఉద్యమకారులను పిలుచుకొని వాళ్ళని గౌరవించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గౌరవ మంత్రులు, అదేవిధంగా ఉద్యమకారుల కుటుంబ సభ్యులు అందరూ కూడా, మేధావులు, జేఏసీలు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మన కర్తవ్యం, మన ధర్మం. వారిని స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం మన బాధ్యత. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా 2 సంవత్సరాలు అవుతా ఉంది. మేము అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమంలో నిమగ్నం అయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. కాబట్టి అందరు సహకరిస్తారు. కాబట్టి ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది, వారికి అండగా ఉండే బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా దృష్టి దాని మీద కేంద్రీకరించడం. కాబట్టి ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నియోజకవర్గంలో కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తప్పకుండా న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తాం.